Welcome to Spectrum IAS Academy. This is Baira Sivapataraju giving guidance to Civil Services IAS IPS. GS పేపర్ 4లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం ఎన్విరాన్మెంట్ అండ్ సోషల్ సెక్యూరిటీ. ఈ రెండు అంశాల గురించి ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఈ రెండు అంశాలకు సంబంధించి మనకి మార్కెట్లో లభిస్తున్నటువంటి బుక్స్ ఏంటి, ఇటు గ్రామీణ ప్రాంతాల వారికి కానీ పట్టణ ప్రాంతాల వారికి కానీ ఈ బుక్స్ తీసుకొని అధ్యయనం చేసినట్లయితే దాని మీద అవగాహన మనం పెంచుకోవచ్చు. ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణం, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఏం చేతనంటే ఏ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, ఏ దేశం యొక్క ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులు, ఏ దేశంలోనైనా ప్రజల యొక్క శాంతి జీవనం అనేది ఇవాళ పర్యావరణంతో లింక్ అయి ఉంది. మనం 2 decades వెనక్కి వెళ్ళినట్లయితే పర్యావరణాన్ని ఒక ప్రాధాన్యత అంశంగా ఎప్పుడు తీసుకోవాలి మనం. అది ఇవల్యూషన్లో నడుస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆధునిక ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం తర్వాత కావచ్చు, ర్యాపిడ్గా డెవలప్ అయినటువంటి ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు, తర్వాత మనం వినియోగిస్తున్నటువంటి ఆటోమొబైల్స్ కావచ్చు, అట్లానే మనం కన్జ్యూమ్ చేస్తున్నటువంటి సాంప్రదాయ ఇంధన వనరులు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి అధికంగా CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, మిథేన్, క్లోరోఫ్లోరో కార్బన్స్ లాంటి విషవాయువుల్ని విడుదల చేసి పర్యావరణం దెబ్బతినటం అనేది మనం చూస్తున్నాం. ఇది ఇస్ ఏ బర్నింగ్ టాపిక్. ఇది ఒక సబ్జెక్టుగా లోవర్ క్లాస్ పుస్తకాల నుంచి పిల్లలు నేర్చుకోవాలని చెప్పేసి, అంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మనం ప్లాస్టిక్ వినియోగం లాంటి దాన్ని తీసివేయాలని చెప్పేసి ఇప్పటి నుంచి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి దేశం కూడా ఇండస్ట్రియల్గా ఎదిగితే ఆర్థికాభివృద్ధి వచ్చిందని చెప్పేసి ముందుకు పోతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఎక్కువగా ఈ యొక్క సాంప్రదాయ ఇంధన వనరులను కన్జ్యూమ్ చేస్తూ పర్యావరణాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు. మనకు తెలుసు, ఓజోన్ లేయర్ కూడా రంధ్రం పడినటువంటి విషయం. ఈ పరిస్థితులు కొనసాగితే భవిష్యత్తులో ప్రమాదం ఉంది కాబట్టి ఇది ఒక మంచి సబ్జెక్ట్. దీని మీద మనం ఇటు పేపర్ 1లో ఎస్ఏ రైటింగ్ రాయొచ్చండి, అలాగే పేపర్ 4లో వచ్చేటువంటి జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ రాయొచ్చు. దీనికి బుక్స్ ఏమున్నాయి, తెలుగు మీడియం వాళ్ళకి ఏమున్నాయి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఏమున్నాయి. తెలుగు మీడియం వాళ్ళకి అయినట్లయితే ముఖ్యంగా కూడా NCERTs ఫాలో అవ్వాలని చెప్పాను కాబట్టి జియాగ్రఫీ, సోషల్ సైన్స్ మీరు చూసినట్లయితే సోషల్ సైన్సెస్లో జియాగ్రఫీ పార్ట్లో క్లాస్ 7thలో ఎన్విరాన్మెంట్ అనే బుక్ ఒకటి వేశారు. ఆ బుక్ చాలా సింపుల్గా ఉంటుంది, సింపుల్ లాంగ్వేజ్. మనం జస్ట్ 4 daysలో చదివేయచ్చండి. దాన్ని చదవాలి. ఆ తర్వాత ఇంకా ముందుకు రాగానే ఎన్విరాన్మెంట్ మీద ఇంకా కొన్ని బుక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చదవాలి 10th class వరకు. తర్వాత లోవర్ క్లాస్ తెలుగు మీడియంలో మనకి 6th నుంచి స్టార్ట్ చేశారు. ఆవరణము అంటే ఏమిటి, పర్యావరణం అంటే ఏమిటి, పర్యావరణ కాలుష్య కారకాలు ఏమిటి, పర్యావరణ కాలుష్య కారకాలను మనం ఏ విధంగా నిర్మూలించాలి. సో ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు బాగా సిలబస్లో పొందుపరచడం జరిగింది. అవన్నీ మనకు ఉపకరిస్తాయి. సో దానితో పాటు వారానికి 2-3 ఆర్టికల్స్ పర్యావరణం అనేది వస్తున్నాయి. ఇది అంతర్జాతీయ సమస్య. మనకు తెలుసు, మనకి క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి అంటాం. క్లైమేట్ చేంజ్ అయిపోతుంది. అకాల వర్షాలు, భారీ వర్షాలు, భారీగా మంచు తుఫానులు. మనం ధరాలి అనేటువంటి గ్రామాన్ని ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసి ఒక వరద వచ్చేసి అక్కడ ఆ గ్రామాన్ని ముంచివేసింది. అంటే ఇటువంటి విపత్తులు ఎన్నైనా రావడానికి కారణం ఏంటంటే పర్యావరణం అనేది మనకి బాగా దెబ్బతింటుంది కాబట్టి. అధిక ఉష్ణోగ్రత కలిగినటువంటి ఎండలు, అధిక వర్షపాతం, అకాలంలో వర్షపాతం రావటం, అగ్రికల్చర్ దెబ్బతింటాం, ఇదంతా కూడా మనం చేసుకుందే. APJ అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారా అంటే 1 లీటర్ పెట్రోల్కి మనకి 2.8 grams కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందని చెప్పారు ఆయన ఇచ్చినటువంటి లెక్చర్స్లో. అలా మీరు లెక్కేసుకోండి, ప్రపంచం అంతా కూడా ఎన్ని లీటర్లు వాడుతున్నాము, ఎంత కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, తర్వాత భవిష్యత్తులో మనకి ఏం జరుగుతుంది. సో ఇలాంటివన్నీ కూడా ఆర్టికల్స్ రూపంలో
పెద్దవాళ్ళు చెప్పినటువంటి ప్రసంగాల రూపంలో ఇవాళ చాలా విస్తృతంగా లభిస్తుంది. కాబట్టి ఈ సబ్జెక్ట్ అంతా కూడా మనం గ్యాదర్ చేసుకోవాలి. అప్పుడప్పుడు యోజనలో పర్యావరణం మీద స్పెషల్ బుక్స్ వేస్తూ ఉంటారు, కురుక్షేత్రాలో వేస్తూ ఉంటారు. ఇవన్నీ సమీకరించుకోవాలి. తర్వాత లోవర్ క్లాస్ బుక్స్ చదవాలి. దీనికి మనకి చూసినట్లయితే అకాడమీ వాళ్ళు ఎన్విరాన్మెంట్ మీద ఒక ప్రత్యేకమైన బుక్ వేశారు, దాన్ని అధ్యయనం చేయాలి. అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ముఖ్యంగా కూడా త్రూఅవుట్ ఇండియా శంకర్ ఐఏఎస్ అకాడమీ ఎన్విరాన్మెంట్ అనేటువంటి బుక్ బాగా ఉపకరిస్తుంది ఈ అంశం. తర్వాత బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి అంశాలు, అంటే బయోడైవర్సిటీ అనేది అంటే జీవ వైవిధ్యాన్ని పెంచాలి. పర్యావరణం సమతుల్యత ఉండాలంటే లింక్ అయి ఉంది దానికి దీనికి. జీవ వైవిధ్యాన్ని పెంచాలి. జీవ వైవిధ్యం మనకి రిజర్వ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిలో ఎన్ని అంతరించిపోతున్నాయి, వేటిని సంరక్షించాలి, వీటికి కూడా ఏంటంటే మనకి బయోడైవర్సిటీ మీద, పర్యావరణం బయోడైవర్సిటీ మీద అకాడమీలో పుస్తకాలు ఉన్నాయండి. ఈ శంకర్ ఐఏఎస్ అకాడమీలో కూడా బుక్లో కూడా చాలా క్లియర్గా వివరించారు. దీనికి పేపర్లను జోడించుకొని కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకొని రాస్తే సరిపోతుందన్నమాట. సో ఇవి ఎన్విరాన్మెంట్కు సంబంధించినటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ యొక్క మనకి COP 27, 28, 29 ఈ యొక్క సదస్సులు అంతర్జాతీయ పరంగా దేశాలన్నీ కూడా మీట్ అయ్యి మనం అందరం కలిసి ఈ యొక్క ఉష్ణోగ్రతలని లెవెల్స్ని తగ్గిస్తే ధరిత్రిని కాపాడుకోవచ్చు. ఈ అంశాలు కూడా జోడించుకొని దీన్ని అధ్యయనం చేయాలి. ఇంకా దీనిలో ఇంకొక అంశం ఏంటంటే సెక్యూరిటీ ఇష్యూస్, భద్రత. అంటే మనకి డిఫెన్స్ పరంగా, మనకి ఇంటెలిజెన్సీ పరంగా భారతదేశం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి. మధ్యకాలంలో మనం పహల్గామ్ ఇన్సిడెంట్స్ ఆల్ ఆఫ్ సడన్ జరిగింది. సో ఇవన్నీ ముందుగానే పసిగట్టి మన యొక్క దేశ ప్రజలకు రక్షణ ఏర్పాటు చేసేటువంటిది ఒక సబ్జెక్టివ్. దీనికి ప్రత్యేకమైన పుస్తకాలు అంటూ ఇంకా ఫ్యూచర్లో రావడానికి అవకాశం ఉందండి. ఇంగ్లీష్ మీడియంలో అయితే మనకి లభిస్తూ ఉన్నాయి. టాటా మెక్రహిల్స్ వాళ్ళు వేశారు. తెలుగులో ఏంటంటే పత్రికల్లో వచ్చే సమాచారం, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉండేటువంటి డిఫెన్స్ సెక్టార్ని చదువుకొని, ఇంటెలిజెన్సీ ఈ యొక్క విభాగాలను చదువుకొని, యోజన వాళ్ళు అప్పుడప్పుడు ఏంటంటే స్పెషల్ ఇష్యూ సెక్యూరిటీస్ మీద వేస్తూ ఉన్నారు. ఆ యోజన పత్రికలను సమీకరించుకొని తెలుగు మీడియం వాళ్ళు అధ్యయనం చేసినట్లయితే సెక్యూరిటీ ఇష్యూస్ మీద కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ విధంగా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఈ యొక్క 4th పేపర్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్ని అధ్యయనం చేసినట్లయితే మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.